శాంతియుత సామరస్య రాజకీయాలకు పెట్టింది పేరు పాలకొల్లు. పాలకొల్లు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, నియోజకవర్గంలో అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, డ్రైనేజీలు నిర్మించడం వంటివి మాత్రమే కాదు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సైతం ఓటమి రుచి చూపించిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రామానాయుడు పొలిటికల్ సీక్రెట్ ఏంటి? శాంతియుత సామరస్య రాజకీయాలకు పెట్టింది పేరు పాలకొల్లు. అక్కడి నుంచి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకొల్లు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఎవరు ఎవరిని దూషించుకోరు. జబ్బలు చరచటాలు, తొడలు కొట్టటాలు ఉండవు. సైలెంట్గా తాము చేయాల్సింది చేసుకుని పోతూ ఉంటారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సైతం ఓటమి రుచి చూపించిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన రామానాయుడు పొలిటికల్ సీక్రెట్ ఏంటి? పాలకొల్లు నియోజకవర్గం 2014 నుంచి ఈ నియోజకవర్గం నిమ్మల రామానాయుడికి అడ్డాగా మారింది. 2014, 2019, 2024 ఇలా వరుసగా ఎన్నికలు మారాయి గాని ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం మార్పు లేదు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయటం, రెట్టింపు మెజార్టీతో విజయం సాధించడం నిమ్మల రామానాయుడికి అలవాటుగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన మంచితనం, సేవా నైజమే. నియోజకవర్గంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పి మరీ ప్రజాసేవ చేసే నాయకుడిగా నిమ్మల రామానాయుడికి పేరుంది. అందుకే నియోజకవర్గంలో ప్రజల వద్దే కాదు, పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కూడా రామానాయుడికి మంచి మార్కులు పడుతూ ఉంటాయి. అలాంటి రామానాయుడు మంత్రిగా పాలకొల్లుకి చేసిందేమిటి, చేస్తుంది ఏమిటి, చెయ్యాల్సింది ఏమిటి అన్నది చర్చల్లో నలుగుతోంది. నిమ్మల రామానాయుడు అడిగిన వారికి, అడగని వారికి సాయం చేస్తారని, నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తన చెయ్యి ఉండేలా చూసుకుంటారని పేరుంది. సైకిల్ పై పేపర్ వేసిన రిక్షా కార్మికుడిని కూర్చోపెట్టి రిక్షా తొక్కిన, శ్మశానంలో కాపలా ఉండి దాన్ని అభివృద్ధి చేసిన రామానాయుడికి చెల్లింది అన్న మాట వినిపిస్తుంది పాలకొల్లు నియోజకవర్గ ప్రజల నుంచి. రామానాయుడు వార్డులో కానీ, విలేజ్లో కానీ ఆయన సమస్యలు ప్రజలకి అనుకూలంగానే తీరుతాడు. ప్రజలు మనకి ఎవరని చెప్పారు వారు. ఆయన రామానాయుడు గారు ఏ ఇబ్బందులు లేకుండా అందరం చూసుకుంటారు. ఎవరు కవర్ పెట్టినా వాళ్ళ ఇంటికి వెళ్తారు. మంచి మంచి చెడ్డ అడుగుతారు. మాకు అటువంటి నాయకులు ఉంటాం, మాకు అదృష్టం ఉంటారు. పాలకొల్లుకి అదృష్టం. మళ్ళీ మళ్ళీ మాకు ఆయనే కావాలి, మాకు నాయకుడు. పాలకొల్లు రైతాంగం ప్రధానంగా కొబ్బరి పంటలు, ధాన్యం, నిమ్మ, చెరుకు వంటి పంటలు పండిస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు భారీ నష్టాలు రావడంతో రైతులు ఆ పంటలపై, వ్యవసాయంపై విముఖత చూపిస్తున్నారు. ఫలితంగా తమ సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. లేదంటే తమ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చేస్తున్నారు. ఇక మిగిలిన పంటలు కొబ్బరి, ధాన్యం ఇక్కడి నుంచి దాదాపు 10 రాష్ట్రాలకు కొబ్బరి పంట వివిధ రూపాల్లో ఎగుమతులు అవుతూ ఉంటాయి. ప్రధానంగా కొబ్బరి టెంకాయలు తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ప్రతి ఏడాది లక్షల టన్నులు ఎగుమతవుతుంటాయి. అయితే ప్రస్తుతం కొబ్బరి టెంకాయలు కూడా భారీగా డిమాండ్ తగ్గిపోయిందని, తమిళనాడు పంట ఎక్కువగా రావడంతో ఆంధ్రప్రదేశ్ పై ఆ ప్రభావం ఎక్కువగా పడిందని అక్కడ స్థానికులు, వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. పాలకొల్లు కొబ్బరికాయ, ధాన్యం, నిమ్మకాయ ఇది వరకు బాగా ఎక్స్పోర్ట్ అయ్యేదండి. కొంచెం నిమ్మకాయ అయితే ఎక్స్పోర్ట్ అవుతలేదు, తక్కువ. కొబ్బరికాయ అది అవుతే కనుక ఫుల్గా ఎక్స్పోర్ట్ అవుతుందండి. మామూలుగా గిరాకీలో అయితే రోజు 100 లారీలు లోడ్ అవుతుందండి. పాలకొల్లు నుంచే ప్రత్యేకంగా, ఈస్ట్ గోదావరి కాకుండా ఇక్కడి నుంచే లోడ్ అవుతుందండి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఇంకా అన్నట్లకి వెళ్తుందండి. యూపీ, ఎంపీ అన్ని పార్టీ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తాయండి? పంటలు అక్కడ ఉండవండి, దాని మీద ఇక్కడి నుంచి వెళ్తాయండి. మహారాష్ట్ర ఎక్కువ వెళ్తాయండి, గుజరాత్ ఎక్కువ వెళ్తుందండి. ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్పోర్ట్? కొంచెం స్లోగా ఉందండి, మార్కెట్ కొంచెం వీక్ అయ్యి. ఎందువల్ల? తమిళనాడు ఎఫెక్ట్ వలన కొంచెం అక్కడ కాయ ఎక్కువ, అక్కడ 12-13 రాష్ట్రాలకు వస్తుందండి. ఇక్కడ అయితే 3 రాష్ట్రాలే. అక్కడ సరుకులు దిగుబడి ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది. దాని మీద ఆ కాయ కొంటాకి ఎక్కువ మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మూఢమి ప్రభావంతో ఇక్కడ విస్తారంగా పండే కొబ్బరికాయలు ఎగుమతులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి, ముఖ్యంగా పాలకొల్లు ప్రాంతం నుంచి రోజుకి 100 లారీల ఎండు కొబ్బరికాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతూ ఉండేవి. ఒకప్పుడు 20 నుంచి 25 రూపాయలు పలికిన కొబ్బరి టెంకాయ ఇప్పుడు 10 నుంచి 12 రూపాయలకి ధర పలకడంతో రైతులు కుదేలవుతున్నారు. మరోవైపు కొబ్బరి పంటపై ఆధారపడి జీవితాలు సాగదీసే కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు.
ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే కొబ్బరికాయలపై ఆధారపడి పరిశ్రమలు పాలకొల్లు ప్రాంతంలో విస్తారంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్న డిమాండ్ వస్తోంది. ఈ వర్కర్లో ఇలా పనిచేసే వాళ్ళకి దీనికి ఒక పనిచేసే వాళ్ళకి ఒక ఆధారం ఏం కమ్మట్లేదు. ఒక సీజన్ వస్తుంటే ఏదో 10 రోజులు ఉంటున్నారు, లేదంటే వర్కర్స్కి పని ఉండలేదు. అది తమిళనాడు మార్కెట్కి వెళ్ళిపోవడం వలన ఈ ఆంధ్ర మార్కెట్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ లేనప్పుడు ఇక్కడ రన్ అవుతున్నారు ఈ కోస్తా జిల్లాలు రెండుని, లేదంటే కొంచెం నలుగుడు ఎక్కువ ఉంటుంది. ఒక పూట ఉలుసుకుంటాం, ఒక గంట వెళ్ళిపోవడం, అలాగా లేబర్ పెద్ద పని ఉండలేదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటేనే పని ఉంటుంది. అలాంటిది గవర్నమెంట్ ఏమన్నా దీన్ని కోకోనట్ సంబంధించిన ఏ ఫ్యాక్టరీలు అనేవి ఏ ఒకటి డెవలప్మెంట్ చేస్తే కొంచెం లేబర్కి పని కలుగుతుంది. అది లేబర్కి అయితే ఫుల్గా ఉండలేదు, 360 రోజులు ఉండలేదు. ఈ ఒక సంవత్సరం పాటు బాగానే రన్ అయ్యారు, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఏడిపించేస్తుంది పని పాపం ఉండలేదు లేబర్కి. అది ఏమన్నా కొబ్బరి పంట ఆధారిత రావాలి, ఏదైనా ఫ్యాక్టరీలు వచ్చి డెవలప్మెంట్ అయితే కొంచెం బాగుంటుంది ప్రజలకి. ఏంటంటే పని అన్నది 360 రోజులు ఉండలేదు. ఒక్క సంవత్సరం నుంచి బాగానే ఉంది, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దెబ్బేసేసింది. అప్పుడే 2 నెలల నుంచి అసలు బాగలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాల పరంగా చూస్తే మంత్రి నిమ్మల రామానాయుడికి మెజార్టీ మార్కులు పడుతున్నాయి. ఆయన నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్కరికి సొంత బంధువులా మారిపోయారు అన్న ప్రచారం ఉంది. ఇక్కడ అడిగిన వారికి అడగని వారికి అభివృద్ధి పనుల్లో తన మార్పు చూపిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్నారు నిమ్మల రామానాయుడు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, డ్రైనేజీలు నిర్మించడం వంటివి మాత్రమే కాదు, నియోజకవర్గంలో జరిగే అక్రమాలు కూడా అడ్డుకోవాలి అన్న మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నడిచిన రేషన్ మాఫియాను, కొంతమంది చేస్తున్న భూ కబ్జాలను, ఇసుక దందాలను, నాసిరక నిర్మాణాలు చేసి డబ్బులు దండుకునే కాంట్రాక్టర్ల వ్యవహారాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారనే ప్రచారం ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరగడం లేదని, సంక్షేమ పథకాల అమల్లో రాజకీయాలు చేసుకుంటున్నాయి అన్న విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఎట్లా ఉన్నాయండి? రోడ్లు అయినా రిపేరింగ్ అవి జరుగుతున్నాయి. అంటే మినిస్టర్ అయ్యాక కొంచెం ఒక జిల్లాగా చూసుకుంటే మొత్తం అంతా చూసుకోవాలి కాబట్టి ఆయన వంట మీద కొంచెం మందంగా ఉంది. మామూలుగా అయితే ఆయన పరిపాలన బాగానే చేస్తాడు, కానీ ఏంటి మొత్తం రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి కొంచెం నందలగాడిగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు ఇక్కడ చదువుకున్న యువత ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు అంటే లేవు, బాగానే చాలా నిరుద్యోగం బాగా ఎక్కువగానే ఉంది. ఉద్యోగాలు అయితే ఇంకా అమ్మట్లేదు, చదువుకుని ఖాళీగానే ఉన్నారు చాలామంది. మరోవైపు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల హోరు కొనసాగుతోంది. ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరే విధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా మందికి పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటివి అందడం లేదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ప్రభుత్వం అందించే సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి పరంగా కూడా పాలకులను మరొక స్టెప్ గేర్ మార్చి స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది అనేది మంత్రి నిమ్మల రామానాయుడికి ప్రజల నుంచి వస్తున్న సూచన. గత ఎన్నికల సమయంలో పాలకొల్లు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ వస్తోంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఒక విచిత్రం జరుగుతుంది. అభివృద్ధి అనేది మంత్రి గారు చెప్పేది ఏంటంటే ఆ రోడ్లు వేసి అభివృద్ధి అయిపోతుంది, నాకన్నా గొప్ప లేడని చెప్తూ ఉంటారు. అభివృద్ధి అంటే శాశ్వత కట్టడాలు మాత్రమే అభివృద్ధి అంటారు. ఉదాహరణకి ఈ రోడ్లు అనేవి, డ్రైన్లు అనేవి ఒకసారి వేస్తే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళీ వేయాలి. అభివృద్ధి అనేది ఒక్కసారి కట్టిన తర్వాత, ఒక నిర్మాణం అయిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత అది 100 సంవత్సరాలు అది కంటిన్యూ అవుతుంది, దాన్ని అభివృద్ధి అంటారు. వీళ్ళు పాలకొల్లు నియోజకవర్గం కొత్త నిర్వచనం తీసుకొచ్చి అయ్యబాబు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇంకెక్కడ జరగట్లేదని ఒక గోబల్ ప్రచారం చేసుకుంటాం. నిజంగా పాలకొల్లు చాలా వెనకబడిపోయినటువంటి ప్రాంతం. కొబ్బరికాయ ఎగుమతులతో పాటు ప్రధానంగా ఇక్కడ రైసు మిల్లులు, నిమ్మ పంట, చెరుకు పంట భారీగా పండేది. కానీ ఇప్పుడు వ్యవసాయంలో వస్తున్న
దండగలను తట్టుకోలేక ఎవరికి వాళ్లే పంట పొలాలను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేస్తున్నారు. ఫలితంగా పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. రైతులకు అవసరమైన సబ్సిడీలు, రైతు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో రాజకీయం చూస్తే ఇక్కడ రాజకీయం విభిన్నంగా ఉంటుంది. గడిచిన 2014 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన రామానాయుడు ఒక రకంగా చెప్పాలంటే ఒంటి కాలుపై దూకుడు ప్రదర్శించే తత్వం. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్న రామానాయుడు దూకుడుతో వైసీపీ నాయకులు కూడా ఎవరికి వారు కేసుల భయంతో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. అదేవిధంగా తనకున్న రాజకీయ జ్ఞానంతో ప్రత్యర్థులను రామానాయుడు కేసులతో వెంటాడుతున్నారన్న టాక్ కూడా ఉంది. ప్రస్తుతం పాలకొల్లులో హాట్ టాపిక్ సిఐడి కేసులు, వైసీపీ నాయకులకున్న బెట్టింగ్ అలవాట్లు, ఇతరత్రా కేసుల విషయాన్ని సిఐడి వరకు తీసుకెళ్లి వైసీపీ నేతలకు నోటీసులు ఇప్పించి మంత్రి వాళ్ల నోళ్లు మూయిస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు అంటే టీడీపీ, టీడీపీ అంటే నిమ్మల రామానాయుడు అన్న విధంగా మారిపోయింది. ఇక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ రామానాయుడు దరిదాపుల్లో కూడా రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రజలకు దగ్గరగా, వివాదాలకు దూరంగా ఉండే నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కేసుల భయంతో ప్రత్యర్థులు మంత్రి వైపు చూడాలంటేనే మొహం చాటేస్తున్నారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, మరోవైపు ప్రత్యర్థులను కట్టడి చేసే నైజంతో మొత్తంగా రామానాయుడికి పాలకొల్లు అడ్డాగా మారింది అన్న మాట వినిపిస్తోంది లోకల్గా.